టొమాటో బాత్ మంచి కలర్ఫుల్గా చేసుకోవాలంటే కలర్స్ ఏం వాడకుండానే ఇలా చేసుకోవచ్చు. టొమాటోలను అయితే కట్ చేసి మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నూనె నెయ్యి 2 వేడి చేసుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసి అది వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఎక్కువసేపే కలుపుకోవాలి, మొత్తం పచ్చివాసన పోయి ఆ నీళ్ళన్నీ దగ్గర అయ్యే వరకు. ఇప్పుడు ఇందులో కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎండు బఠానీ ఉడికించి పెట్టుకున్నాను నానబెట్టి, అవైతే వేసుకున్నాను. పచ్చి బఠానీ ఉన్నప్పుడైతే పచ్చి బఠానీ వాడుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు చొప్పున యాడ్ చేసుకున్నాను. ఇంకా అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి మూత పెట్టుకొని 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. అది కుక్కర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మా కుక్కర్లో అయితే 1 విజిల్కి పొడి పొడిగా అన్నం అయితే రెడీ అవుతుంది.